వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కూకట్పల్లి నియోజకవర్గం ముసాపేట డివిజన్ పరిధిలోని జనతానగర్ లో ఉన్నటువంటి 2200 గజాల ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని, అయితే కొందరు కమ్యూనిటీ హాల్ వద్దని వ్యతిరేకిస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని మజీద్ రెహమానియా ప్రెసిడెంట్ సయ్యద్ నవాజ్ అన్నారు. మీడియా వారితో సయ్యద్ నవాజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని పలువురికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగిందని, అందులో భాగంగా కమ్యూనిటీ హాల్ కొరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగిందని, అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది కమ్యూనిటీ హాల్ ను వ్యతిరేకిస్తూ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, అయితే 2200 గజాల స్థలంలో కొంత భాగం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి మిగతా స్థలం పార్కు ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినట్లయితే ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి కుల మతాలకు అతీతంగా చిన్నపాటి ఫంక్షన్లు జరుపుకోవచ్చని, అలాగే కాలనీకి సంబంధించిన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు. కాబట్టి దయచేసి ఎవరు అడ్డుపడకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఇది మూసాపేట్ జనతానగర్ ఏరియా. జనతానగర్ మస్జిద్ రెహమానియా ప్రెసిడెంట్ నేను, సయ్యద్ నవాజ్ నా పేరు. ఇక్కడ ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్లో ఒక చిన్న అందరికీ సంబంధించిన కమ్యూనిటీ హాల్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అది ఏమైంది అంటే ఇప్పుడు వచ్చిన 2-3 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది మేము కబ్జా చేసుకొని ఇక్కడ మేము ఏదో బిల్డింగ్లు కట్టుకొని మేము ఇక్కడ ఈడనే ఉండాలని, మేము కబ్జా చేసుకొని భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నామని వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఇది మేము ఓన్లీ అందరికీ సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టమని కోరుతున్నాము. ఈ ల్యాండ్ టోటల్ ల్యాండ్ వచ్చేసి 2200 గజాలు. దీంట్లో మేమేందంటే ఒక 200-300 గజాలలో ఒక చిన్న కమిటీ హాల్ కట్టేసి మిగతాది పార్క్కి డెవలప్మెంట్ చేయమని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారు 3వ సారి కూడా గెలిచాడు. ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు కూడా చెప్పాము, ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కూడా చెప్పాము. లాస్ట్ టైం ఆయన ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది. దానికి ఏంటంటే కమ్యూనిటీ హాలు ఒక కాలనీ కోసము ఈ ఏరియాకి అయితే రోడ్డు లేదు, ఒక 20 ఫీట్ల రోడ్డు, ఒక కమ్యూనిటీ హాలు ప్లస్ ఏంటంటే దీని పార్క్ని నేను డెవలప్మెంట్ గురించి ఒక 50 లక్షలు శాంక్షన్ చేస్తున్నాను, దానికి వర్క్ ఆర్డర్ కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. దాని తర్వాత అది ఏమైందో తెలియదు. అంతకుముందు కూడా ఒక 20 లక్షలు శాంక్షన్ అయినాయి, మేము కమ్యూనిటీ హాలు పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పారు. GHMC వాళ్ళు వచ్చి మేము వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అది ఏమైందో తెలియదు. ప్రతిసారి ఏమవుతుంది అంటే వాళ్ళు వస్తున్నారు, ఓన్లీ మేము దీన్ని ఆక్యుపై చేసుకుంటాము, మేము గోడ కట్టుకుంటాము, మేము ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేసుకుంటాము అని చెప్తున్నారే తప్పిస్తే ఆ కమ్యూనిటీ హాల్ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. మేము ఓన్లీ మా గురించి అడగటం లేదు. అది ప్రతి కమ్యూనిటీకి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక చిన్న మీటింగ్ చేసుకోవాలన్నా ఒక కమ్యూనిటీ హాల్ లేదు. దాని గురించి ఒక చిన్నది ఒక 200 గజాలు 300 గజాల్లో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ మాకే అని కాదు, అందరికీ కాలనీకి కానీ లేకుంటే మా ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళకి కానీ మా దీనికి కానీ అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి మా ప్రయత్నం. అంతే తప్పిస్తే మేమేం పార్క్కి అపోజిషన్ కాదు, లేకుంటే పార్కును ఆపేసి ఇది కబ్జా చేసుకొని మేము బిల్డింగ్లు కట్టుకోవడానికి కాదు. మేము పోరాడుతుంది 20 సంవత్సరాలు, వీళ్ళు వచ్చింది 2 సంవత్సరాల ముందు. ఇక్కడ కాలనీ వాళ్ళకి కూడా అది కట్టడానికి ఏ అబ్జెక్షన్ లేకుండే. సొసైటీ అంజనేయ నగర్ సొసైటీకి కానీ ఈ అంజనేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి కానీ ఏ రకమైన అబ్జెక్షన్ లేకుండే. వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళే అపోజ్ చేసి ఆ అబ్జెక్షన్ తేవడం జరిగి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఫైట్ కాదు, అందరికీ సంబంధించింది. ఈ విషయము స్థానికంగా ఉన్న ప్రతి లీడర్కి తెలుసు, ప్రతి నాయకునికి తెలుసు. ఎమ్మెల్యే నుంచి MP నుంచి ఇప్పుడు ఇంతకుముందు మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో సర్వే సత్యనారాయణ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, నేను ఇక్కడ ఒక కమ్యూనిటీ హాలు ఈ పార్కును డెవలప్మెంట్ చేస్తానని చెప్పి. తర్వాత వచ్చిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మేము కలిసినా కానీ ఇక్కడ దాకా రాలేరు. కానీ మా ఎమ్మెల్యే సాబ్ ఏంటంటే 50 లక్షలు నేను శాంక్షన్ చేశానని ఆల్రెడీ చెప్పడం జరిగింది. DE గారు వచ్చి మాకు కూడా ఆశ్వాసం ఇవ్వడం జరిగింది, ఏమని ఇది శాంక్షన్ అయింది, నేను వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఓన్లీ పార్కు మాత్రమే మాకు కావాలి, కమ్యూనిటీ హాల్ మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకేంటంటే వాళ్ళతోటి మాకేం శత్రుత్వం కానీ మాకేం మతపరమైన ఏ ఇష్యూ లేదు. మేమందరం కలిసిమెలిసి ఉంటున్నాము. నేను 10 ఇయర్స్ ఉండే అప్పుడు ఇక్కడ ఒక జెండా ఉండే, అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం ఆ జెండా దగ్గర ఒక న్యాస్ చేసి ఏమంటే ఆ జెండాను ఎక్కించేవాళ్ళం. మొన్న హైదరాబాద్ వచ్చి ఆ జెండా తీసేసినా మేము ఏ అబ్జెక్షన్ చెప్పలేదు. మేము అన్నాం మా జెండా మాకు అక్కడ పక్కన పెట్టుకుంటామని చెప్పాం. వాళ్ళు ఏమన్నారు, వద్దు ఇవి కమ్యూనల్ రైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మీరు పెట్టొద్దు అంటే మేము పెట్టలేదు.
మాకేంటంటే అందరి గురించి మేము ఆలోచిస్తున్నాం. అదే తప్పిస్తే మేము ఎవరు మా కబ్జాలు అవసరం లేదు, మాకు ఈ ల్యాండ్ అవసరమే లేదు. మాకు ఒక కమ్యూనిటీ హాలు అందరు కలిసి, అందరికీ మీకు సంబంధించింది మాకు సంబంధించింది, వీళ్ళ అసోసియేషన్కి కూడా ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ 2-3 చేస్తున్నారు, వాళ్ళు దాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు. అంత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పుడు ఈ చిన్న ఇష్యూ ఏంటి, మేము జిహెచ్ఎంసీలో వెళ్ళి అడిగాము మీరు బెంచ్లు వేసారా అని. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్పారు, మాకు మేము బెంచ్లు వేయలేదు అని చెప్పారు. క్లియర్గా మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఎవరు చెప్పారు ఎవరిది అన్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మా పిల్లలు ఏంటంటే చేసింది తప్పే, మేము ఒప్పుకుంటున్నాం, మీ ముఖంగా పత్రికా ముఖంగా మేము ఒప్పుకుంటున్నాం మా పిల్లలు చేసింది తప్పు. నేను అందులో ఉండి నేను ఇరగొట్టడానికి వెళ్ళలేదు, వాళ్ళని ఆపడానికి వెళ్ళాను. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మీరే ఇరగొట్టారు, దగ్గరుండి మేము ఇరగొట్టలేదు, అక్కడే పెట్టాము, అవి అక్కడనే పెట్టేసి అందరినీ బయటికి పిలిపించాం. మాకు దాంట్లో ఏంటంటే మా కబ్జా చేయడానికి మాకు ఏం అవసరం లేదు. మాకు కావాల్సింది అందరికీ సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ కట్టండి. 2200 గజాలు ఉంది. మీరు 2000 గజాలలో మొత్తం పార్కు డెవలప్ చేయండి, అందరికీ పనికి వస్తుంది. రేపు మేము వస్తాము, మా పిల్లలు వస్తారు, మేము కూడా ఆడుకోవడానికి మా దగ్గర పార్కు లేదు. మాకు ఒక కమిటీ హాల్ లేదు, నా పార్కు లేదు, ఇక్కడ ఉన్న ఎవరికీ లేదు. ఒకసారి మొత్తం సర్వే చేయమని చెప్పండి. ఓన్లీ వాళ్ళ కాలనీకే సంబంధించింది కాదు. ఇంకో విషయం చెప్తాను, వీళ్ళ కాలనీకి రోడ్డు లేకుండే, ఇక్కడికి వెళ్ళాల్సిన రోడ్డు మేము జిహెచ్ఎంసీ వాళ్ళతో కొట్లాడి ఈ రోడ్డు మేము తీసాం. అది 10 ఫీట్ రోడ్డు, దాన్ని 20 ఫీట్ చేపించాం. ఈ రోడ్డు వీళ్ళకి నడవడానికి ఇస్తున్నాం, ఈ రోడ్డు లేదు. వీళ్ళు కొనుక్కున్నారు ఎక్కడంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు చూపించి వీళ్ళకి బిల్డర్స్ అక్కడ అమ్మారు. అదంతా మేము అదేది వాళ్ళతోటి మేము పంచుకోలేదు, ఎందుకంటే మాకు అది అనవసరం. వాళ్ళకి అందరూ మనమే, మా రోడ్డు మీద ఈ డ్రైనేజ్ మేమే ఇచ్చాం, మేము శాంక్షన్ చేసి మేము జిహెచ్ఎంసీలోకి వెళ్ళి వాళ్ళతో ఫైల్ చేసి వేయించాం. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఒక కమ్యూనిటీగా వేరు చేసేసి మొత్తం మీరే చేస్తున్నారు, ముస్లిమ్స్ వచ్చి అక్కడ ఇరగొడుతున్నారు అంటే ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏమీ లేదు, మేమందరం ఒకటే. మాకేం దాని గురించి మాది ఏం లేదు. మాకు కావాల్సింది ఒక కమ్యూనిటీ హాలు ప్లస్ పార్కు, ఇది ఒక్కటే మా డిమాండ్ అంతే. అది ఒకవేళ అయ్యింది, హైదరాబాద్ కమిషనర్ కూడా చెప్పింది అదే. మేము సార్ ఇంకొకటి ఏంటంటే మాలోనే ఒకరిని బలి పశువుని చేశారు. ఏమని, అతని మీద కేసులు పెట్టించారు. మా కమ్యూనిటీ అతని మీద ఇక్కడ కబ్జా చేస్తున్నాడు, ఇవి పెట్టుకున్నాడు, ఆ జనరేటర్లు పెట్టుకున్నాడు, అది పెట్టుకున్నాడు. వాడు ఏంటంటే ఏదో ఖాళీ ప్లేస్ ఉందని పెట్టుకున్నాడు అంతే. వాని మీద కేసు చేసి తీసి దాన్ని పెద్దగా రాసి రంబంతనం చేసిన అవసరం లేదు. నిన్న ఒక మేడం మాట్లాడుతూ అంటుంది ముస్లిమ్సే చేశారు అని. అమ్మా, మేము ముస్లిమ్స్ గురించి మేము పోరాడట్లేదు, అందరి గురించి పోరాటం చేస్తున్నాం అంతే తప్పిస్తే మా గురించి మేము మీ గురించి కూడా కొట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ ఈ పార్కింగ్ చేస్తున్నారు అంటే అందరికీ ఇదవుతుంది. మీకు చెప్పాము, మీతో ఈ రోడ్డు కూడా పెద్ద చేస్తామంటే మేము ఆ రోడ్డు గురించి వెనకకి జరిపి మొత్తం అది క్లీన్ చేయించాం. ఇంతకుముందు కాంట్రాక్టర్ వస్తే ఓన్లీ మేము గౌడ కట్టడానికి వచ్చానని చెప్పాడు అతను ఇది చెప్పలేదు, నేను పార్కు కమ్యూనిటీ హాల్ నేను కడుతున్నానని చెప్పలేదు. ఆయన ఏమన్నారు, పార్కు స్థలానికి నేను బౌండరీ వాల్ కడతాను అంటే, అన్న అది బౌండరీ వాల్ది కాదు, మొత్తం శాంక్షన్ అయ్యింది కంప్లీట్గా. కమిటీ హాలు, రోడ్డు, పార్కు ఈ మూడుకి డెవలప్మెంట్కి 50 లక్షల ఫండ్ శాంక్షన్ అయిందన్న. మరి మీరు ఓన్లీ గోడ కడుతున్నాము అంటున్నారు అంటే రాత్రికి రాత్రి పారిపోయాడు. మేము అతన్ని బెదిరించింది లేదు, మేము అతన్ని అడగడానికి తప్ప అన్న, మీరే చెప్పండి, అడగడం ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.